ఇక కడియం నల్లికుట్ల మనిషి నా మంత్రి పదవి పోతుందని అసత్య ప్రచారం చేస్తున్నాడు. సీఎం రేవంత్ మంత్రి పొంగులేటికి ఉన్నది లేనిది చెప్తున్నాడు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ భద్రకాళ అమ్మవారి బోనాలు తాత్కాలిక వాయిదా. కొండమురళి వ్యాఖ్యలపై ముదిరిన వివాదం. నాయిని ఇంట్లో వరంగల్ ఎమ్మెల్యేల భేటీ. నివేదిక ఇవ్వాలని జిల్లా పరిశీలకులకు పీసీసీ చీఫ్ ఆదేశం. అడ్డు దాటితే చర్యలు తప్పవు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్. ఇది మొత్తానికి కొండా సురేఖను టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎవరు? వరంగల్లో ఉన్నటువంటి మిగిలిన ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయన్ రాజేందర్ రెడ్డి ఇంట్లో భేటీ అయ్యారట. కొండమురళి మాట్లాడితే కొండమురళి మాట్లాడినటువంటి మాటలు మొత్తంగా వీళ్ళను టార్గెట్ చేసి ఒక అసత్య ప్రచారాన్ని తెచ్చి కొండా సురేఖ మంత్రి పదవి పోతాంది అని చెప్పేసి ఒక పుకారు లేపుడు. గతం లోపల ఎన్నికల సందర్భం లోపల ఇట్లాంటి పుకార్లు లేపడం కడియం శ్రీహరికి వెన్నతోడి పెట్టిన విద్య అనిపించింది. దీంట్లో ఒక మంత్రి ఇప్పటికే సొంత పార్టీ లోపల మంత్రి, సొంత పార్టీ ఎమ్మెల్యే వీళ్ళపైనే విమర్శలు చేస్తూ మంత్రి పదవి పోతుంది అని చెప్పేసి ఒక ప్రచారం చేసుడు ఎంతవరకు కరెక్ట్? ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, అట్లా లేకుండా బయటేస్తున్నారు.